KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే ధర్నా చౌక్ దగ్గర విద్యార్థి పోరు దీక్ష కూడా జనసేన పార్టీ తరఫున మేము నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకని అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించకుండా ముండి వైఖరి వయస్సు విద్యార్థులని అన్యాయంగా అరాచకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు మనం చూసుకున్నట్టయితే 14 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుండా ఈరోజు ముండి వైఖరి వయస్సు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఫెయిల్ అయింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. ఇదే నీట్ పేపర్ లీక్ విషయం ఏదైతే ఉందో అది ఢిల్లీలో జరిగినప్పటికీ రాహుల్ గాంధీ అక్కడికి పోయి ఆడవై పెద్ద సర్కస్ చేస్తాడు ఆడవై రాహుల్ గాంధీ ఢిల్లీలో పోయి. కానీ తెలంగాణ రాష్ట్రంకి వచ్చే వారికి మాత్రం ఇక్కడ విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి అశోక్ నగర్లో ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి గ్రూప్ ఫోటో దిగి ఆ ఫోటోని ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. మరి ఈరోజు విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసి రోడ్లపైకి వచ్చి మొర్రో అని మొత్తుకుంటుంటే మరి నువ్వు ఎక్కడికి పోయినావు రాహుల్ గాంధీ? మరి నువ్వు వచ్చి ఎందుకు సర్కస్ చేయలేకపోతున్నావు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదే కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నీ పార్టీ కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మెడలు వంపైనా సరే రాహుల్ గాంధీ నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది. ఒక మాట్లాడుతున్న భాష యాస తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. లాగుల తొండలు వదులుతా అంటాడు, కోస్తే రక్తం పోసి నీళ్ళు పండిస్తే పంట వండుతుంది అంటాడు, వాడంటాడు, వీడంటాడు, లత్కోరగాడు అంటాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడుతున్న భాష యాస ఇదేనా అని అడుగుతున్నా. ఈరోజు నేను తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్న యాస భాష నిన్ను ఎవ్వడు కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలంటే ఆంధ్రాలో లోకేష్ ఇంటి ముందు బైఠాయించాలి ఫస్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? రాజ్యసభ రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో అతను బీసీల గురించి అనేక సంవత్సరాల నుండి పోరాడతాడని చెప్పి కూడా మనందరికీ తెలుసు. అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ ఈరోజు మనం చూసుకుంటే లోకేష్ గారు అది ఏపీ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడాలనుకుంటే ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రోడ్డు డెవలప్మెంట్స్ కానీ అక్కడ 70 సంవత్సరాల పైన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. రోడ్లు లేని ప్రాంతాలలో కూడా ఏపీలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు 2 అవార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారు సాధించుకోవడం జరిగింది. 1000 కిలోమీటర్లు బీటీ రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వేయించడం జరిగింది. అమ్మఒడి అదేవిధంగా మత్స్యకారులకి అదేవిధంగా రకరకాలుగా చూసుకుంటే అక్కడ ఎన్నో పథకాలు కూడా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అది తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా అమలు పరుస్తున్నాయా? నువ్వు ఇచ్చిన దొంగ హామీలు ఏమవుతున్నాయి? నీ హామీల పైన నీ నాయకులైనా నువ్వైనా కట్టుబడి ఉన్నావా? ఒక్కటన్నా నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో రిలీజ్ అయిందా? అది చెప్పాలి. ఇవన్నీ చెప్పి దాని గురించి మాట్లాడు. ఎందుకంటే నేను తెలంగాణ గడ్డ మీద నుండి విద్యార్థి పౌర దీక్ష అని చెప్పి మేము తెలంగాణ విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆంధ్ర రాజకీయాలు ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ పోయి మాట్లాడాలంటే నీ మైండ్ పోయిందని చెప్పి కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆడా ఉంటా అన్న పవన్ కళ్యాణ్ గారు 11,000 బకాయిలు ఉన్నప్పుడు ఎందుకు వచ్చి డైరెక్ట్గా ప్రశ్నిస్తలేరు? ప్రధాన సమస్యలు ఉంటాయి ఆయన వచ్చి మాట్లాడుతా అన్నారు కదా. ఈరోజు విషయానికి వస్తే మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క అడుగు ముందుకేసి ఏమైతే విద్యార్థులకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన అడుగులు వేసి ఒక్కొక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్న పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల పక్షాన నిలబడ్డాడు కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ అయ్యేనప్పటికీ అక్కడ ముందే రిలీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి చిన్న ఇప్పుడే ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 2 గిన్నిస్ బుక్ అవార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారు నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇదే విధంగా చూసుకుంటే మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలైనటువంటి నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విద్యార్థుల పక్షాన పేద ప్రజల పక్షాన ఉండడమే నా ఎజెండా, నా మేనిఫెస్టో అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం జరిగింది. ఒక్కొక్కటి కూడా మీరు చెప్పినట్టు 11,000 ఏదైతే ఉందో అది ఒక్కొక్కటి కూడా తీరుస్తాడు, ఆ విద్యార్థుల పక్షాన నిలబడతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జెన్జీలు ప్రొటెస్ట్ చేసినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు కదా. మరి ఈ రోజు మీరు చేసే పోరాటం కూడా జెన్జీలకు సంబంధించింది, వాళ్ళ విద్యకు సంబంధించింది. దీని గురించి మీరు ఏమంటారు? నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే నరేంద్ర మోడీ 3 సంవత్సరాలు అంటే మనం దాదాపు చూసుకుంటే 3 సార్ల అంగరంగ వైభవంగా శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దేశంలో గెలవడం జరిగింది. దేశాన్ని మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు కాపాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు
ప్రభుత్వం సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఈ విధంగా గాలి పీల్చుకోగలుగుతున్నాము, సస్యశ్యామలంగా ఉన్నాము. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవేళ ఉండుంటే మాత్రం మన ఎక్కడ గూగుల్ చాట్ దగ్గర బాంబు వెళ్ళింది, ఇంత ముందుకు దిల్షునగర్లో బాంబు వెళ్ళింది, ఇంకా ఎన్నిటి దగ్గర ఎక్కడెక్కడ బాంబు వెళ్తుందనో కూడా మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు అంత గొప్ప నాయకుడు మోదీ గారిని పట్టుకొని ఈరోజు తల్లిని మోదీ గారిని ఇష్టం వచ్చినట్టు అక్కడ కొంతమంది విద్యార్థులు 10% ఉంటే 80% గంజాయి కేసులు సంబంధించిన వాళ్ళు చైన్లు దొంగతనం చేసిన సంబంధించినట్టు రకరకాలుగా ఉన్నటువంటి ఈ విద్యార్థులు అల్లర్లు సృష్టించి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద లాఠీ చార్జీలు చేయడం, పోలీసులు నెత్తిపైకి టోపీలు గుంజుకోవడం, వాళ్ళకి స్ట్రిక్స్ తీసుకొని వాళ్ళని రివర్స్ కొట్టడం, ఇవన్నిటి కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కేవలం ప్రధానమంత్రి చేస్తున్నటువంటి గొప్ప నిర్ణయం. లాస్ట్కి ఏమైంది, ప్రధానమంత్రి గారు విద్యార్థులు ప్రొటెక్ట్ చేసినప్పటికీ ఎవరైనా కానీ విద్యార్థులు అందులో మంది ఉన్నారా, విద్యార్థులే ఉన్నారా లేదా విద్యార్థులు లేరా పక్కకు పెడితే వాళ్ళ డిమాండ్స్కు మాత్రం ఈరోజు మోదీ గారు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సెల్ఫీ వీడియో తీసుకొని కూడా మాట్లాడడం జరిగింది. అది మీ అందరూ కూడా చూశారు. దాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా దాన్ని స్వాగతించడం కూడా మీరు అందరూ కూడా చూసిన విషయం. ఇప్పుడు ఆంధ్రాలో మోదీ ప్రభుత్వం కూటమిగా ఉంది కదా, మరి తెలంగాణలో మీరు ధర్నా చేస్తున్నప్పుడు బీజేపీ ఎందుకు మీతో కలవడం లేదు? మీరు మంచి ప్రశ్న వేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జనసేన బీజేపీ పొత్తుగా లేవు కాబట్టి వాళ్ళు రాకపోవడానికి కారణం అదే. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి అక్కడ ప్రభుత్వాన్ని సాధించింది. కానీ అఫీషియల్గా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ, బీజేపీ పోటీలో అలయన్స్లో లేవు. అది రాష్ట్ర నాయకులు అలయన్స్ ప్రకటించినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ధర్నాలకి, ఇంకా చిన్న ధర్నాలకి ప్రతి ఒక్క దానికి కూడా బీజేపీ నాయకులు వచ్చి జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా కవిత గారు స్పందించడం, విమర్శించడం అనేది కామన్ అయిపోయింది కదా. ఈ రోజు మీరు పెట్టిన ఈ సభకు సంబంధించి ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? దానికి మీ విషయానికి వస్తే, కవితకి మన ఇంట్లో పుట్టిన బిడ్డ కన్నా ఏ పేరు పెట్టుకోవాలో అనేది మనకు ఐడియా ఉంటుంది. మామూలుగా జనరల్గా మనం సెలెక్ట్ చేసుకొని పేరు పెట్టుకుంటాం. కానీ కవిత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి దోచుకొని లిక్కర్ స్కామ్లో ఇరికి బయటికి వచ్చి ఈరోజు నీతి వాక్యాలు ప్రజలకు చెప్తా అంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఆమెకు దగ్గర ఉన్నటువంటి టీము ఎవరైతే ఉన్నారో, నువ్వు టీవీలో కనిపించాలి, నీ గురించి మాట్లాడుకోవాలి తెలంగాణ ప్రజలు అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడాలి. అట్లయితే నువ్వు యూట్యూబ్లో కనిపిస్తావు, టీవీలో కనిపిస్తావు, నీ గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడతారని చెప్పి కూడా నాకు కింద ఉన్నటువంటి వాళ్ళు ఆమెకి చెప్పడంతో ఆమె ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పి మాకు అర్థమవుతుంది. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే కవిత గారికి, మీ ఎవరైతే మీ బావ హరీష్ రావు గారు ఉన్నారో, మీ అన్న కేటీఆర్ గారు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఎన్ని వేల కోట్లు మింగిరో అందరినీ కూడా బయట పెట్టు. నీ తెలంగాణ రాకముందుకు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో లేనప్పటికీ నీ దగ్గర ఎన్ని కోట్లు ఉండే, ఇప్పుడు నీకు ఎన్ని వేల కోట్లు కమాయించినావో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఆ రోజు ప్రభుత్వంలో మేమే ఉన్నాం, నేను సిగ్గుపడుతున్నానని చెప్పి ఒక డైలాగ్ కొట్టి తప్పించుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు హర్షిస్తారనుకుంటే నీది మూర్ఖత్వం అవుతుందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున కవిత గారికి సూటిగా తెలియజేస్తున్నాను ఈరోజు.